వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్లో కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్లో వర్క్షీట్ 10 చూద్దాం. ఓకేనా? ఇందులో ఏం నేర్చుకుంటాము? కనిష్ట సామాన్య గుణిజం కసాగు గురించి నేర్చుకుంటాం. ఓకే, క్రింది వాణి కనిష్ట సామాన్య గుణిజం కనుక్కోండి గుణిజాలతో సహా. ఇక్కడ 4 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు, ఇక్కడ వచ్చి 4 మరియు 6ల ఉమ్మడి గుణిజాలు రాయాలి. అది రాసిన తర్వాత 4 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట అంటే చిన్న, సామాన్య అంటే ఉమ్మడిగా ఉండే గుణిజం చూద్దాం. ఇక్కడ 4 యొక్క గుణిజాలు ఏమొస్తాయి? 4 ఒకట్ల 4, 4 రెండ్ల 8, 4 మూడుల 12, 4 నాలుగుల 16, 4 ఐదుల 20, 4 ఆరుల 24, 4 ఏడుల 28, 4 ఎనిమిదిల 32, 4 తొమ్మిదిల 36, 4 పదుల 40, 4 11ల 44, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఇది 4 యొక్క గుణిజాలు. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు చూద్దాం. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏడుల 42, 6 ఎనిమిదిల 48, 6 తొమ్మిదిల 54, 6 పదుల 60, 6 11ల 66, ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నారు? 4 మరియు 6ల ఉమ్మడి గుణిజాలు అన్నారు. ఉమ్మడి అంటే రెండిట్లో ఉండేది. ఏ గుణిజాలు ఉన్నాయి చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ 12 ఉంది కదా, ఇక్కడ 12, ఇది 12, రెండిట్లోనూ 12 12 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 24 ఉంది కదా, ఇక్కడ 24, ఇందులో కూడా 24. అదేవిధంగా ఇక్కడ 36, ఇక్కడ 36, ఈ విధంగా ఉమ్మడి గుణిజాలనెత్తి కింద రాసిస్తున్నా. రెండిట్లో ఉండేది ఏమి? 12, 24, 36, ఈ విధంగా ఇంకా చాలానే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 4 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం ఏది అన్నారు? కనిష్ట అంటే చిన్న, అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినాయి కదా, కామన్గా ఉమ్మడి గుణిజాలు వచ్చాయి కదా, ఇందులో ఫస్ట్ ఉండేది. దీనికి ఏమొస్తుంది కసాగు అంటే 12, అంతే. ఓకేనా? నెక్స్ట్ చూసామంటే ఇక్కడ 6 యొక్క గుణిజాలు, 24 యొక్క గుణిజాలు రాయాలి. ఆ తర్వాత 6 మరియు 24ల ఉమ్మడి గుణిజాలు ఇక్కడ రాయాలి. ఆ తర్వాత 6 మరియు 24ల కనిష్ట సామాన్య గుణిజం అంటే చిన్నదేంటో రాసుకోవాలి. ఇక్కడ 6 యొక్క గుణిజాలు చూద్దాం. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? 24, 30, 36, 42, 48, 54, 60, ఈ విధంగా రాస్తూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 24 యొక్క గుణిజాలు. 24, దీనికి 24 యాడ్ చేస్తున్నా, 48, మళ్ళీ దీనికి 24 యాడ్ చేస్తే 60, 72 వస్తుంది. మళ్ళీ దీనికి 24 యాడ్ చేస్తున్నా, అంటే ఏమి లేదు, 24 ఒకట్ల 24, 24 రెండ్ల 48, 24 మూడుల 72, ఈ విధంగా గుణిజాల్లో ఎలా? దీనికి మళ్ళీ 24 కలుపుకుంటాను. 24 కలిపితే 96, దీనికి 24 కలిపితే 110, 120 వస్తుంది. 144, 168, ఈ విధంగా రాస్తూ వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడేమి?
6 మరియు 24లో ఉమ్మడి గుణిజాలు ఏమి? ఇందులో ఉమ్మడిగా ఏమేమి వచ్చింది? ఇక్కడ చూడండి 24 ఉంది కదా, ఇందులో కూడా 24 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 48 ఉంది కదా, ఇక్కడ కూడా 48 ఉంది. ఇవి రెండు ఇక్కడ రాసేస్తాం. ఓకేనా? కామన్గా ఉండేది ఉమ్మడి గుణిజాలు 24, 48 ఈ విధంగా రాస్తాము. ఇక్కడేమి కనిష్ట సామాన్య గుణిజం అంటే చిన్నది అని. ఫస్ట్ వచ్చిన ఉమ్మడి గుణిజమే కనిష్ట సామాన్య గుణిజం. దీనికి వచ్చి 24. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 8 యొక్క గుణిజాలు రాస్తాం. 8 ఒకట్ల 8, 8 రెండుల 16, 8 మూడుల 24, 8 నాలుగుల 32, 8 ఐదుల 40. ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. 48, 56, 64, 72, 80. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు రాస్తాం. 6 ఒకట్ల 6, 6 రెండుల 12, 6 మూడుల 18. ఈ విధంగా 6 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? 24, 30, 36, 42, 48, 40, 1 మినిట్, 48 ఇలానే రాస్తాం. ఓకే, ఇప్పుడు రెండిట్లో ఉండే ఉమ్మడి గుణిజాలు ఏంటి? రెండిట్లో ఉండేది ఇక్కడ చూడండి 24 ఉంది, ఇక్కడ కూడా 24 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 48 ఉంది కదా, 48 ఉంది, ఇక్కడ 48 ఉంది. ఓకే, నెక్స్ట్ 8 మరియు 6ల ఉమ్మడి గుణిజాలు ఏది అన్నప్పుడు 24, 48 ఇంకా ఈ విధంగా చాలా వస్తుంది. ఇక్కడ 8, 6ల కనిష్ట సామాన్య గుణిజం అంటే ఫస్ట్లో వచ్చిందే. సో దీనికి వచ్చి 24 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వింటూ వర్క్షీట్ రాసుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 గుణిజాలు 23 గుణిజాలు రాస్తాం. 10 గుణిజాలు 10 ఒకట్ల 10, 10 రెండుల 20, 10 మూడుల 30 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. 50, 60, 70, 80 ఇవి కామలు, 90, 100 ఈ విధంగా రాస్తూ వెళ్తాం. 23 యొక్క గుణిజాలు 23, 23 రెండుల 46, మళ్ళీ దీనికి 23 కలుపుతాను 60, 9, మళ్ళీ దానికి 23 కలుపుతాను 92, 115, 138, 161, 184 దీనికి మళ్ళీ 23 కలిపితే సారీ 23 కలిపామంటే మళ్ళీ దీనికి 207 ఇట్లే రాసుకుంటూ వెళ్తాము. 10 మరియు 23లో ఉమ్మడి గుణిజం ఏమొస్తుంది అంటే ఇక్కడ 10 23ల 230 వస్తుంది. ఇక్కడ 23 10ల 230 వస్తుంది. ఓకేనా? దీని యొక్క ఉమ్మడి గుణిజం 230. అంటే ఇది ఏమంటే వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ కనిష్ట సామాన్య గుణిజం అంటే ఇదే చిన్నది కాబట్టి ఈ 230 అనేది దాని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16 యొక్క గుణిజాలు 24 గుణిజాలు రాస్తాం. 16 ఒకట్ల 16,
16 32, 16 48, 16 64, 16 80, 16 96 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? 112, 128, 144, 160 ఇంకా రాస్తూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 24 గుణిజాలు 24, 48, 72, 96, 120, 144, 168, 192 ఇట్లా. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఉండేవి ఏమున్నాయో చూస్తే ఇక్కడ 48 ఉంది చూడండి. ఇక్కడ 48 ఉంది. ఇక్కడ కూడా 48 ఉంది. తర్వాత ఇక్కడ 96 ఉంది కదా! ఇక్కడ 96 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 144 ఉంది. ఇక్కడ కూడా 144 ఉంది. ఇప్పుడు 16, 24లో ఉమ్మడి గుణిజాలు ఏది అంటే 48, 96 నెక్స్ట్ వచ్చి 144. ఇందులో 16 మరియు 24 కనిష్ట సామాన్య గుణిజం అంటే కనిష్ట అంటే చిన్న, సామాన్య అంటే రెండిట్లో ఉండే గుణిజము, ఉమ్మడి గుణిజం. ఓకే, ఇక్కడ 48 వస్తుంది దీని ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.